రెడీ. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. మేము 12వ తేదీన 12 మంది కలిసి ఈ యొక్క శబరిమలకు రావడానికి నిశ్చయించుకొని శబరిమలకు వచ్చే క్రమంలో భాగంగా బాలకృష్ణ గురుస్వామి గారు ఎక్కడున్నారో తెలుసుకుంటే వారు నీలకల్ దాటి పంబా వెళ్లే మార్గంలో నారాయణ్ తోడ్ అనే అన్నదాన హరిహరపుత్ర సేవా సమితి అక్కడ నారాయణ్ తోడ్లో ఉంది. అది అక్కడ మాకు అన్నదానం, మేము అన్నం భోజనం చేయలేదని చెప్పేసి, ఒకవేళ చేసినా కూడా కేరళ భోజనం మీరు తింటారో తినరో అని చెప్పేసి మా కోసము హైదరాబాద్ నుంచి బీపీటీ బియ్యం, సన్న బియ్యం తెప్పించి మరీ పెడుతున్నారంటే వీరు ఈ 180 రోజులు ఏం బియ్యం తిన్నారు? ఎక్కడ మేము ఉత్తరప్రదేశ్లో ఏం బియ్యం తిన్నారు, మధ్యప్రదేశ్లో ఏం బియ్యం తిన్నారు, ఢిల్లీలో ఏం బియ్యం తిన్నారు, హర్యానాలో ఏం బియ్యం తిన్నారు, పంజాబ్లో ఏం బియ్యం తిన్నారు, కాశ్మీర్లో ఏం బియ్యం తిన్నారు, ఇక్కడికి వచ్చి మాకు ఇదంతా పెడుతున్నారంటే నిజంగా వీరి భాగ్యం, వీరి సేవ అసలు మరుపురానిది. అసలు అంటే అనిపిస్తుంది మాకు, ఇలాంటి భోజనం ఈ అడవిలో మా కోసం దొరికిందా అని అనిపిస్తుంది. సాక్షాత్తు బాలకృష్ణ గురుస్వామి గారు అయ్యప్ప మాల వేసుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశారు. ఆనాటి కాలంలో శంకరాచార్యులు 2000 సంవత్సరాల క్రితం శంకరాచార్యులు పాదయాత్ర చేశారు అని చెప్పేసి మనం చరిత్రలో పుస్తకాలలో చదువుకున్నాం. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దేనికోసం? ఈ యొక్క అంటే చరిత్రలో ఒక మార్పు రావడం కోసం. భారతదేశ సనాతన ధర్మంలో గోవు యొక్క ప్రాధాన్యతని అందరికీ తెలిసేలా, గోవు విశిష్టత తెలిసేలా ఒకే ఒక మహానుభావుడు శ్రీమాన్ బాలకృష్ణ గురుస్వామి గారు ఇంత పెద్ద పాదయాత్ర 5000 కిలోమీటర్లు 14 రాష్ట్రాలను చుట్టుముట్టి దాటుకుంటూ అడవులలో, కొండలలో, కోనలలో, రాళ్లల్లో, రప్పలల్లో, పురుగులల్లో, పాములల్లో, పుట్టలల్లో, ఏనుగులల్లో, సింహాలల్లో ఒకటి అంటూ కాదు, తన జీవితం మొత్తం ప్రకృతిలోనే ఆ జీవితాన్ని అనుభవిస్తూ మనందరి కోసం ఈ యొక్క సనాతన ధర్మంలో గోవు యొక్క ప్రాధాన్యత, గోవు బతకాలి, గోవు జీవించాలి, గోవు వెలుగొందాలనే ఉద్దేశంతో వారు చేస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా మేము ఇట్టి విషయాన్ని శబరిమలకు వెళ్లేంత వరకు వారితో మేము పాదయాత్ర చేస్తూ అక్కడికి వెళ్లే క్రమంలో మీరు ఖాళీ కడుపులతో ఉన్నారని చెప్పేసి వారు మాకు ఇంత కమ్మటి భోజనాన్ని పెట్టారు. మేమైతే ఊహించలేదు. ఏదో ఒకటి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనుకుంటే వారు మా కోసం స్వయంగా భోజనం వండించి ఇంత కమ్మటి భోజనం, తల్లి లాంటి భోజనం తింటుంటే తల్లి గుర్తు, తల్లిని మరిపించే అంత భోజనం ఇక్కడ మాకు లభించింది. స్వామి శరణమయ్యప్ప. కాబట్టి గోవు ఎలాగైనా జాతీయ ప్రాణిగా ప్రకటించబడుతుంది, కానీ గోరక్షణ, భూరక్షణ, మన పిల్లల సంరక్షణ, మళ్ళా భారత మాత భూమాత పరిరక్షణలో ఒక భాగంగా మరియు గోవుతో సేంద్రియ ఎరువులతో ఏర్పాటు చేసుకున్న ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసి మానవ సంతతిని ఆరోగ్యపరంగా ఉంచడానికి వారు చేస్తున్న ఈ గో మహాపాదయాత్రలో భాగంగా మేము ఈ రోజు శబరిమలైకి రేపు పొద్దుగాల పంబా నది నుండి వారి అడుగులో అడుగు వేసుకుంటూ మేము నడవడానికి సిద్ధంగా ఉండడానికి, పౌష్టికతను సంపాదించడానికి, పౌష్టికతను పెంపొందించడానికి వారు పెట్టిన ఈ భోజనం ఏదైతే ఉందో మాకు చిరస్మరణీయం, మాకు మరుపురాని విషయం. కాబట్టి ఇటు విషయాన్ని గమనించి అందరూ గోవుని తల్లిలాగా ప్రేమించి, గోవును ఆరాధించి, గోవు ఒట్టిపోయింది కదా అని చెప్పేసి గోవుని ఎక్కడికో పంపి ఇబ్బంది పెట్టకుండా, గో కన్నీరు కారిస్తే మన జీవితాలకు నాశనం జరుగుతుందనే సంగతి తెలుసుకొని గోవుని నడయాడే విధంగా ఈ భారతదేశం గో భారతదేశంగా కావాలని మళ్ళొకసారి ప్రార్థనాపూర్వకంగా తెలియజేస్తూ జై గోమాత, అన్నపూర్ణ మాతాకి వందే గో భారతం.